గారిని సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందువుల మనోభావాలకు ఎంత దారుణమైన దెబ్బతీయడం అంటే ఎంత పెద్ద స్కామ్ ఇది. 5 భాషల్లో 1 కోటి పుస్తకాలు అన్నారు. అంటే ఒక్కొక్క భాషలో దాదాపు 20 లక్షల పుస్తకాలు కొట్టారు. ఈ పుస్తకం కాస్ట్ ఎంత అంటే ఇది మనం చెప్పాలి, ఇంకా ఎంత పడుతుందో నాకు తెలీదు. స్కామ్ అయితే మాత్రం కోట్లలో జరిగింది. ఇప్పుడు మనం ఒక బడ్జెట్ చెప్పామనుకోండి, వాళ్ళది కాదు ఇంకా తక్కువ చెప్తారు. అది వాళ్ళే చెప్పండి. టీటీడీని అడుగుతున్నాం ఒకటే, ఇప్పుడు 40 లక్షల పుస్తకాలకు పైగా టీటీడీ గోడౌన్లో పడుంది. ఇవి రేపు వెళ్తాం, మీడియా కూడా రండి, మనం వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఒకసారి. పర్మిషన్ తీసుకొని గోడౌన్లోకి వెళ్ళి టీటీడీ డబ్బులతో, అంటే మన డబ్బులతో, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో ఎన్ని కోట్లు పెట్టి పుస్తకాలు కొట్టారు భగవద్గీత పేరుతో. ఇది ఎక్కడుంది? ఇప్పుడు ఇవన్నీ గోడౌన్లో ఉన్నాయి. ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం దీన్ని భక్తులు కానీ పంచండి అయ్యా. పంచాలంటే దీనిలో కారణం ఏమంటే, ఈ పుస్తకం రాసినట్టు కరుణాకర్ రెడ్డి గారు ఏవి ధర్మారెడ్డికి పేర్లు వేసుకున్నారు. ఇది పబ్లిసిటీ. భగవద్గీతలు మీరు రాశారా? భగవద్గీత రాసి దశాబ్దాల ముందు రాస్తే మీకే సంబంధం, మీ పేర్లు ఎలా వేసుకుంటారో చూడండి. పబ్లిష్డ్ బై శ్రీ ఏవి ధర్మారెడ్డి, 2వ పేజీలో. 4వ పేజీలో మాట తప్పని మడమ తిప్పని మీద మొత్తం చదవాలంటే ఇంకా టైం పడుతుంది. కింద భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షులు, టీటీడీ పార్లమెంట్ సభ్యులు. భగవద్గీతలు మీ పేర్లు వేసుకోమన్నారా? మనము ఒక కోర్టుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తప్పు జరిగినా, నిజము తప్పు చేసినా చేయకపోయినా, వాడు నేరం చేసినా చేయకపోయినా భగవద్గీత ఒట్టేసి చెప్తారు. భగవద్గీత ఒట్టేసి చెప్తున్నాం, నేను నిజమే చెప్తాను అంటున్నారు. ఆ భగవద్గీత కల్తీ చేశారయ్యా. ఇలా కల్తీ నెయ్యి చూసినాం, కల్తీ ప్రసాదాలు చూసినాం, ఆఖరికి భగవద్గీత కల్తీ చేశారు. వాస్తవం ఇది. అందరి డౌటు. ఇప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగాడు, ఇది భగవద్గీత అని అడిగాడు. అవును సార్ అన్న. ఇట్లా చూసినాడు, ఇన్ని 10 పేజీలు అన్నాడు. ఏం రాశారు దీంట్లో? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? భూమన కరుణాకర్ రెడ్డి చెప్తారా? ఏవి ధర్మారెడ్డి లేడు, పారిపోయినట్టున్నాడు. మా అవ్వ రోజావ నేను ఏదో మాట్లాడింది దీని గురించి కూడా, ఆమె చెప్తుందా? నేను టీటీడీ చైర్మన్ గారు మొన్న చెప్పిన ఒక విషయంలో ఆరాధిస్తే దాన్ని బట్టి బాగా నాకు అబ్జర్వ్ అయింది. ఈ భగవద్గీత డబ్బులతోనే తిరుపతి ఎలక్షన్లు చేశారంట వాళ్ళు. అధర్మమైన డబ్బుతో ఎలక్షన్ చేశారు కాబట్టే చిత్తుగా తిరుపతిలో ఓడిపోయినారు. అధర్మమైన డబ్బు ఇది. వెంకటేశ్వర స్వామి డబ్బుతో భగవద్గీత పేరుతో మీరు ఎలక్షన్ చేశారు కాబట్టి మీరు ఓడిపోయారు తిరుపతిలో దారుణంగా. ఇప్పుడు ఈ లెక్కాచారం ఎవరు చెప్తారు? టీటీడీ విజిలెన్స్ వింగ్ని అడుగుతున్నా, ఈ భగవద్గీతలన్నీ ఏం చేయబోతారు? ఇప్పుడు ఆ ఉన్న స్టాక్ని ఏం చేస్తారు? దీంట్లో ఎంత ఖర్చు పెట్టారు? నాకున్న సమాచారం అయితే భారీ కుంభకోణం తెలిసింది. అది 30 కోట్లు కావచ్చు, 40 కోట్లు కావచ్చు, 50 కోట్లు కావచ్చు. ఈ బుక్కులకి అంత అవ్వదు. ఇది పబ్లిసిటీ ప్రైవేట్లో కొట్టించారు కాబట్టి ఎంత మహా అయిత లాట్లో ఎవడో స్పాన్సర్లు కొట్టించి ఉండొచ్చు. ఒకవేళ డబ్బులు, ఆ డబ్బులు కూడా బిల్లులో పెట్టారు నాకు తెలిసి. ఇది కూడా బిల్లు పెట్టి ఈ డబ్బులతో ఎలక్షన్ చేశారని చెప్పి బిఆర్ నాయుడు గారు మనం చెప్పారు. తర్వాత దాన్ని ఆరాధీసి విచారిస్తే ఈ బుక్కులు పట్టడానికి టైం బట్టి బుక్కులు తెస్తే షాకే. 5 భాషల్లో అద్భుతమైన బుక్కులు. పైన ఫోటోలు మాత్రం భగవద్గీత, కింద ఏవి ధర్మారెడ్డి, లోపల కరుణాకర్ రెడ్డి ఫోటో, జగన్ డైలాగులు కొన్ని. భగవద్గీతలో జగన్ డైలాగులు, మాట తప్ప మడమ తిప్పం, ఇవన్నీ కాదు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి, ఈ స్కామ్ని టీటీడీ విజిలెన్స్ తొందరలో ఎంత స్కామో ఇది బయట పెట్టాలి. గోవిందరాజ సంఘంలో 50 కేజీలు బంగారు కథ కూడా చెప్పలేదు ఇంతవరకు. ఏం చేస్తుంది అర్థం అంటే, ఒకటి అధికారంలో ఉన్నామనే కానీ ఇట్లాంటి రోజు ఒకటి వస్తున్నాయి. ఆఖరికి భగవద్గీతను మోసం చేశారు వీళ్ళు. అసలు వీళ్ళు పట్టుకొని రేపు జైలుకు పోతే వీళ్ళు చేసి ఫస్ట్ పని ఏంది? భగవద్గీత ఒట్టేస్తున్నామేమంటారు. ఆ భగవద్గీతాన్ని కల్తీ చేశారు, ఇంకేట ఒట్టేయాలి మేము. కాబట్టి నిజంగానే ఇట్లాంటి మహానుభావుల్ని మనం తిట్టకూడదు, సన్మానం చేయాలి, సాల్వా కప్పాలి, సన్మానం చేయాలి. నేను టీటీడీ వాళ్ళని అడిగి మహత్య ఐడియా తీసుకోమంటే ఒకరోజు మనమంతా ఈ కవులు, గొప్ప కవులు వీళ్ళు, ఈ 2 కవులను పిలిపించి సన్మానం చేద్దామండి. ఎందుకంటే భగవద్గీతలో వీళ్ళ పేర్లు వేసుకొని వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నందుకు వీళ్ళు సన్మానం చేయాల్సిందిగా కోరుతూ, ఇంకో విషయానికి వస్తే, ఒక ఇది జగన్మోహన్ రెడ్డి ఒక టైటిల్ ప్రభా క్షమించు అనేసి ఒక పేపర్ ఆర్టికల్ వేశాడు ఈ మధ్య చాలా రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం. ఇది ఎందుకు వేశాడు చెప్తున్నా అంటే,
13వ తేదీ సాక్షి ఫ్యామిలీ అనుబంధంతో యేసు ప్రభువ ఫోటో ప్రచారణ విషయంలో ఘోరమైన తప్పిదం జరిగింది. సాక్షి దినపత్రిక రావడం వల్ల దాన్ని అంగీకరిస్తూ ఇందుకు వ్యక్తిగతంగా బాధ్యులైన ఎడిటర్ తూర్పుగోదావరి చెందిన పాస్టర్ కుమార్ ఎడిటర్ను బదిలీ చేస్తూ దీనికి నేను ప్రధాన ప్రభువ క్షమించని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాశాడు.